మనం ప్రస్తుతం శ్రీను అన్న గారి ఆవుల షెడ్ లో ఉన్నాము. సాయంత్రం 5 అవుతుంది, పాలు తీసే టైము. మన దగ్గర SNKలో గత సంవత్సరం కింద మిల్కింగ్ మిషన్ తీసుకున్నాడు. అప్పటి నుంచి మిల్కింగ్ మిషన్ తోనే పాలు వింటున్నాడు. అన్నని అడిగి మనకున్న సందేహాలు మిల్కింగ్ మిషన్ పైన తెలుసుకుందాము. అన్న, ఎట్లుంది అన్న సంవత్సరం నుంచి మిల్కింగ్ మిషన్? సంవత్సరం నుంచి మనకైతే ఎట్లాంటి రిపేర్స్ అట్లాంటివి ఏం లేవు, మంచిగా వర్క్ చేస్తుంది. ఇంతవరకు అయితే మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. దీన్ని ఇప్పుడు యూజ్ చేయడం ఎట్లా సింపుల్ గా? ఫస్ట్ ఇప్పుడు నార్మల్గా ఇట్లా ఉంటుంది కదా, మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి, ఇట్లా తిప్పుకొని. అప్పుడు హెయిర్ ఇట్లా పల్సరేటర్ కొట్టుకుంటుంది. మనం నార్మల్గా ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసి పెట్టేయడం. ప్రతిదీ ఫోల్డ్ చేసుకుంటే పెట్టాయి, డైరెక్ట్ పాలు వస్తాయి అన్నట్టు. డైరెక్ట్ ఇక పాలు వచ్చాయి. ఇప్పుడు ఈ ట్యాంక్ ఎంత కెపాసిటీ ఉంటుందన్న? 25 లీటర్స్. ఇప్పుడు దీని మనం పెద్దగా కెపాసిటీ ఎక్కువ ఉన్నది తీసుకోవచ్చా? 25 లాస్ట్ అండి. ఇప్పుడు ఒకవేళ ఇది నింతే మళ్ళీ మన పాల క్యాన్లకు షిఫ్ట్ చేసుకొని ఎంటీ చేసి మళ్ళీ నింపుకోవాలి మనం. చాలా మంది రైతులకు అపోహ ఉంటది ఏంటంటే మిల్కింగ్ మిషన్ పెడితే మనం సరిగా చూసుకోకపోతే ఆవు పొదుగు నుంచి రక్తం వస్తుందని. ఏముండదు అన్న, అట్లేముండదు అన్న? ఏముండదు. అంటే మామూలుగా మిల్కింగ్ మిషన్ ఆవులకు ఒక్కదానికే వాడొచ్చా, బర్రెలకు కూడా వాడొచ్చా? బర్రెలకు కూడా వాడచ్చు, ఆవులకు కూడా వాడచ్చు. ఇప్పుడు దీన్ని ఎట్లా ఓపెన్ చేసుకొని ఎట్లయినా ఇది? ఇక నార్మల్గా ఇంతే, ఇట్లా గుంజితే లాగ్ అయిపోతుంది. మామూలుగా ఇట్లా అనుకుంటే ఓపెన్ అయిపోతుంది. ఆ వాచర్ కంపల్సరీ ఉండాలి కదా? వాచర్ లేకపోతే హెయిర్ అనేది ఫామ్ కాదు. ఇప్పుడు ఈ 25 లీటర్స్ నిండింది కదా, మామూలుగా మన చేతితోటి వింటే ఎంతసేపు నింతానా? ఇది చాలా టైం పడుతుంది. ఇప్పుడు దీనివల్ల మనకు కరెక్ట్ 15 నిమిషాలలో నిండింది 25 లీటర్స్. క్లీనింగ్ ఎట్లా అన్న? మళ్ళీ ఇప్పుడు పాలు ఒక క్యాన్లో పోసుకొని ఇక మామూలుగా మళ్ళీ సేమ్ యథావిధిగా లాగి చేసుకొని ఒక బకెట్లో వాటర్ తీసుకొని ఇట్లా దీంట్లో వాటర్లో పెట్టేస్తే నార్మల్గా క్లీన్ అయిపోతుంది. ట్యాంక్ కూడా క్లీన్ అవుతుంది అన్న? ట్యాంక్ కూడా క్లీన్ అవుతుంది. ఇది తీసి మళ్ళీ ఓపెన్ చేసి ట్యాంక్ క్యాన్ కడుక్కొని అది చేయాలి. ఇప్పుడు వేడి వాటర్ తోటి చేయొచ్చా అన్న? వేడి వాటర్ తోటి కూడా వేసుకోవచ్చు. ఓకే.